నమస్తే. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. ఈరోజు కార్తీక మాసంలో చివరి రోజు అన్నమాట. శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం చంద్రప్రతిష్ఠ, శ్రీ కోటిలింగేశ్వర స్వామివారు ఇంద్రప్రతిష్ఠ, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సిద్ధి జనార్దన స్వామివారు కశ్యపముని ప్రతిష్ఠ, కోటిపల్లి ఊరు అన్నమాట. కోటిపల్లి రేవు అంటారు కదా, అక్కడ కోటిపల్లిలో ఉన్న శివాలయం ఇది. ఛాయా సోమేశ్వర స్వామి వారి ఇది పుష్కరిణి అన్నమాట. గుడికి ఎదురుగా ఉంది ఇది పుష్కరిణి. ఛాయా సోమేశ్వర స్వామి వారి పుష్కరిణి. ఇది గుడిలోకి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ప్రదక్షిణ చేద్దామని చెప్పి తిరుగుతుంటే ఈ బోర్డు కనిపించింది అనమాట. ఇది ఏంటంటే అష్ట సోమేశ్వరములు అంట. ఇప్పుడు ఏ శివరాత్రి ఉన్న రోజుని మొత్తం ఈ గుళ్ళన్నీ తిరిగితే చాలా బాగుంటుంది, మంచిదన్నమాట. ఆలయం చాలా పెద్దది ఉంది. విపరీతమైన జనం అయితే లేరనమాట, ఖాళీగానే ఉంది. మేము ఉదయం వెళ్ళాము, ఒక 9 ఆ టయానికి వెళ్ళాము, ఒక 10 అవుద్దేమో అప్పటికి వెళ్ళాము. మేము పెద్ద జనం ఎవరు లేరు. కోటిపల్లి అన్నది పెద్ద ఊరు కూడా కాదనమాట. మామూలుగా ఎక్కడి నుంచన్నా గుడికి వచ్చే జనం తప్ప ఊళ్ళో జనం పెద్దగా జనం అనిపించలేదు నాకు. పెద్ద ఊరుగా అయితే కాదనిపించింది. ఈ శివాలయానికి పక్కన ఇంక చిన్న గుడి ఉంది కదా, ఇది కూడా అందులో కూడా చిన్న శివలింగం ఉందన్నమాట. శివాలయం పక్కన మామూలుగా అది చండేశ్వరుడుది అని చెప్పి చిన్నది ఉంటుంది. అలా కాకుండా లోపల శివలింగం కాకుండా పక్కన కూడా శివలింగం ఉందన్నమాట. లోపల శివలింగం చిన్నది ఉంది, మళ్ళీ బయట కూడా చిన్న శివలింగం ఉందన్నమాట. ఇక్కడ ఎక్కడ వీడియోలు కానీ ఫోటోలు కానీ ఏవి తీయకూడదని చెప్పారనమాట. దేవుళ్ళని ఏమి తీయకూడదని చెప్పారు. ఎక్కడికక్కడ బోర్డుల మీద రాసి పెట్టేయారు కూడా, వీడియోలు కానీ ఫోన్లు కానీ ఏమి వాడకూడదని చెప్పేసి. ఇది బయట వాకిలి కింద ఉంటుంది కదా ప్రాంగణం, అది మాత్రం తీసాను అనమాట నేను. ఇది ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించాము మేము, ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. గుడి అయితే బాగా చాలా గొప్ప మహిమ గల గుడే. పెద్దగా ఇప్పుడు ఒక గుడికి అయితే విపరీతమైన జన సందోహం కింద ఉంటుంది కదా, దీనికైతే విపరీతమైనది అయితే లేదు. గుడి అయితే చాలా ప్రాచుర్యమైంది. ఇక్కడ ఈ దేవుడు వినాయకుడు అనమాట. ఇక్కడ వినాయకుడు ఉన్నాడు. చాలా క్యూ లైన్లు, ఏదన్నా ముఖ్యమైన రోజుల్లో విపరీతంగా వస్తారనుకుంటా, అప్పుడు క్యూ లైన్లు అనమాట అవన్నీ. ఏ గుడికి వెళ్ళినా విపరీతమైన క్యూ లైన్లు పెడుతున్నారు, అంటే ముఖ్యమైన రోజుల్లో వచ్చేస్తారనమాట విపరీతమైన జనం. ఇక్కడున్న గుళ్ళోనే శివుడు నీళ్ళల్లో ఉంటాడనమాట. అంటే ఉదయమే బాల్చలతో నీళ్లు తీసేస్తారంట, మళ్ళీ వెంటనే నీళ్ళు వచ్చేస్తాయంట శివలింగంలోకి. ఎక్కడి నుంచి వస్తాయో మరి, అదే మహిమ అంటేనే. ఇది మేము ప్రదక్షిణ చేస్తాను, మామూలు చుట్టూ ప్రాంగణం అలా తీసాను. మేము ఇవాళ ద్రాక్షారం వెళ్దాం అనుకున్నాం అనమాట. ద్రాక్షారం నుంచి ఇది ఇంకొంచెం ఎంతో దూరం ఉండదని ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి, ఇక్కడి నుంచి ఇది వినాయకుడు అని చెప్పాను కదా, ఇక్కడి నుంచి మళ్ళీ ద్రాక్షారం వెళ్దాం ఇక్కడ అయిపోయిన తర్వాత. ఇక్కడ మీద ద్రాక్షారాన్ని జనం ఎక్కువ ఉంటారనమాట,
అందుకని ఇంకా తర్వాత వెళ్దాం, ముందు ఇక్కడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత వచ్చే దారిలో అక్కడికి వెళ్దాం. వచ్చేటప్పుడు ద్రాక్షారం గుడి చూసాము. అక్కడి నుంచి వచ్చి అదే చూడడం అంటే దారి పక్కనే ఉంటుంది అనమాట, అది మెయిన్ రోడ్డుకి పక్కన ఉంటుంది అది గుడి. అటు నుంచి వచ్చాం అనమాట. వెళ్ళేటప్పుడు మళ్ళీ ద్రాక్షారం చూసుకు వెళ్దాం అని చెప్పేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత నవగ్రహాలు ఉన్నాయి, నవగ్రహాలకు కూడా ప్రదక్షిణ చేసాం అనమాట. మనకి ఏ దశలు నడుపుతున్నాయో ఆ దశలోకి అన్నట్టుగా మనం నవగ్రహాలు ఎక్కడైనా కనిపించినప్పుడు ఇలా ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది అనమాట. మనకి జాతకంలో దశలు నడుస్తుంటాయి కదా, అందుకని నవగ్రహాలు ఎక్కడైనా కనిపించినప్పుడు ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. నవగ్రహాలది ఏమన్నా స్తోత్రం కూడా తెలిస్తే అవి చదువుకోవడం కూడా చాలా మంచిది. మనకి ఏ దశ నడుస్తుందో అవి చదువుకుంటే చాలా మంచిది అన్నమాట. ఇది అయిపోయిన తర్వాత ఇది గుడికి ఎదురుగా నంది అనమాట. ఇంక ఇక్కడి నుంచి ఏం తీయలేదు, లోపలికి శివాలయం లోపలికి వెళ్ళాము మేము. ఒక 20 రూపీస్ అంతే లోపలికి దర్శనానికి. దర్శనం చేసేసుకున్నాము. ఇంక ఇక్కడి నుంచి నేను ఏ వీడియో తీయలేదు, లోపలికి ఎటువంటి అనుమతి లేదన్నారు. దర్శనం అయిపోయిన తర్వాత ఇది ఏంటంటే గోశాలంట, గుడికి పక్కన ఉందన్నమాట. ఇది గుడి ప్రాంగణం ఉంది కదా, దాని దగ్గర ఉన్న ఫోటో అనమాట. ఇది ఏంటంటే ఫస్ట్ నేను నీళ్ళల్లో ఉంటుందంటని చెప్పాను కదా, అది కింద అనమాట. నీళ్ళు వాటికి అవే వచ్చేస్తాయి, ప్రొద్దుటే తోడేసినా మళ్ళీ వచ్చేస్తాయి అంట. పైనేమో లోపల గర్భగుడిలో ఉన్న దేవుడు అనమాట. తను రాజరాజేశ్వరి దేవి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సిద్ధి జనార్దన స్వామి, మొత్తం అలా దేవుళ్ళు. ఇది ఏంటంటే కోటిపల్లి రేవు అనమాట. రేవు దగ్గరికి వెళ్ళాము మేము. ఆ గుడి నుంచి వచ్చేసేటప్పుడు కోటిపల్లి రేవు చూద్దాము, నీళ్ళు గోదావరి ఎలా ఉందో చూద్దామని అక్కడికి వెళ్తే చాలా ఎక్కువ ఉందన్నమాట. మామూలుగా అక్కడ లాంచీలు వెళ్తాయి అనమాట. ఇక్కడి నుంచి అయినవిల్లు వెళ్ళాలంటే ఈ రేవు కాడి నుంచి లాంచీలు ఎక్కుతారు. అవి ఏం తిరగట్లేదంటే, ఎందుకంటే ఫుల్గా నీరున్న వాళ్ళని ఇంకా తిప్పట్లేదని చెప్పారు. మా వారు అడిగితే తిప్పట్లేదండి అని చెప్పారు. చాలా ఫుల్గా ఉందంట నీరు. మేము అక్కడి నుంచి అన్ని నీటిలో వదలడానికి అక్కడ అన్నీ ఉన్నాయి. మనం డబ్బులు పెట్టి కొనుక్కుని గోదావరిలోకి వదులుకోవచ్చు అనమాట, దీపాలైనా ఏమైనా. మేము మళ్ళీ ఆ నీళ్ళు చూసేసి గోదావరి ఆ మెట్లు దిగి చూసేసి మళ్ళీ పైకి వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ రోడ్డు మీద వెళ్ళిపోయేటప్పుడు మేము ఇందాక శివాలయం వెళ్ళాం కదా, దాని ఫస్ట్ అలా ఉందన్నమాట శివాలయానికి వెళ్ళేటప్పుడు. ఇది పెద్దది ఊరేం కాదు, ఈ చుట్టూ చాలా చిన్న మామూలుగా ఇళ్ళు ఉన్నాయి అంతే, పెద్దది ఏం కాదనమాట. ఊరైతే పెద్దది. అంత పవిత్రత తెల్లవారుజామునే వేకువజామున నీరంతా తీసేస్తారు. అయినా సరే ఒక 40 నిమిషాల్లో నీరు మళ్ళీ అలా ఊరుతూ ఉంటుంది. అంటే మీరు ప్రదక్షిణం చేయడంలోనే సగం ఫలితం కలుగుతుందండి. అక్కడి నుంచి నేరుగా మీరు లోపలికి వచ్చేసరికి చిన్న శివలింగం అండి గర్భాలయంలో. ఆయన పేరే ఛాయా సోమేశ్వర స్వామి వారండి. మహాశివరాత్రి నాడు చంద్రుడు అంతర్వాహిని నదిలో స్నానం ఆచరించి ఇక్కడికి వచ్చి ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈయన పేరే ఛాయా సోమేశ్వర స్వామి వారు. మనకి జాతకంలో చంద్రమహాదశ, చంద్రగ్రహణాలు, కుంభరాశిలో జన్మించినటువంటి నక్షత్ర రాశుల వారు ఎవరైతే ఉన్నారో వారి స్వామికి అభిషేకం చేసుకుంటే అనుకున్న పని వెంటనే 90 రోజుల్లో నెరవేరుతుందండి. అది వివాహం అవచ్చు, ఉద్యోగం అవచ్చు, సంతానం అవచ్చు, ఏదైనా సరే సంకల్పం మంచిదైతే స్వామి వెంటనే నెరవేరుస్తాడు. మళ్ళీ అక్కడి నుంచి మీరు విష్ణాలయంలోకి వచ్చేసరికి శ్రీదేవి భూదేవి సమేత నవజనార్దన స్వామి. 9 జనార్దనులు అండి, అంటే విష్ణుమూర్తులు. మనకి రాజమండ్రి నుంచి ధవళేశ్వరం మీదుగా ఏటిగట్టు మీదుగా వస్తుంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క క్షేత్రం అండి. ఇది ఆఖరి క్షేత్రం, 9వ క్షేత్రం అండి. మనకి రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం, కోరుమిల్లి, కపిలేశ్వరపురం, మాచర, కోటిపల్లి, అలా ఒక్కొక్క ఊర్లో ఒకటి. ఇంక వాళ్ళతో అయిపోయింది కార్తీక మాసం. మరి తర్వాత ధనుర్మాసం వస్తుంది, మనకి నెలకింటది పెట్టడం అది.
ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తి నెల రోజులు జరుగుతాయి. కృష్ణాలయం, ధనుర్మాసం, నెలగంట, ఇవన్నీ కూడా విష్ణుమూర్తి ధనుస్సు పూజలు అంటారన్నమాట. దాంట్లో ఈ కార్తీక మాసం, కార్తీక సోమవారాలు యాత్రలు ఎలా చేస్తున్నామో పంచారామాలు తిని అలాగే నవజనార్దులు యాత్రలు చేస్తారన్నమాట. దాంట్లో 9వ విష్ణుమూర్తి. న్యాయమైనటువంటి మనస్సుతో మనం ఏ కోరిక అయితే కోరుకున్నామో ఆ కోరిక తీర్చింపజేసేటువంటి జనార్దన స్వామి కాబట్టి సిద్ధి జనార్దన స్వామి అంటారు. సిద్ధిముద్రలో ఉంటాడు స్వామి. అక్కడి నుంచి విష్ణుమూర్తి అంటండి, ఇది అమ్మవారు చక్కటి తల్లి రాజరాజేశ్వరి మాత, ఛాయా సోమేశ్వర స్వామి వారి భార్య. అన్నవరంలోని శివుడు, సత్యనారాయణ స్వామి, అనంతలక్ష్మి ముగ్గురు ఒకే పీఠం మీద ఉంటారు, కొండ మీద. ఇక్కడ ఒకటే గోపురం కింద ఉంటారు శివకేశ్వరులు ఇద్దరు. ఒకటే గోపురం, ఒకటే ధ్వజస్తంభం అండి. చండీశ్వరుడి దేవాలయంలో ఉండడండి. ఎందుకంటే శివకేశ్వరులు ఇద్దరు కూడా ఉన్నటువంటి స్థలం అండి. ఈ రెండు ఇక్కడే ఉన్నాయి. అన్నవరం ఒకటి, కోటిపల్లి మహాక్షేత్రం ఒకటి. ఇది చంద్ర ప్రతిష్ఠ అండి, చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం. సాక్షారం సూర్య ప్రతిష్ఠ అండి, పెద్ద లింగం. ఆంధ్రాలో అతి చిన్న శివలింగం ఇది, అతి పెద్దది అది మాట. ఈ క్షేత్రంలో ఒక దానం కానీ, ధర్మం కానీ, అర్చన కానీ, అభిషేకం కానీ, ఓ దీపం వెలిగించిన బ్రాహ్మడికి స్వయం భాగం భోజనం పెట్టని ఏం చేసినా 1 కోటి రెట్లు ఫలితం. పుణ్యం చేసినా పాపం చేసినా. ఈ క్షేత్రానికి వచ్చిన లగాయతు వెళ్ళేదాకా కూడా ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అనుకో. ఇవాళ తిథి అమావాస్య తిథి, కార్తీక మాసం వెళ్ళిపోయినటువంటి చివరి రోజు మాట. ఇవాళ మీరు చేసినటువంటి దానం పితృదేవతలకు వెళ్తుందండి. పెద్దలకి, మీ పెద్దల తరతరాలకి వెళ్తుంది. ఏం దానం చేసినా, ఓ వస్త్రదానం చేయని, ఓ బ్రాహ్మడికి భోజనం పెట్టిన స్వయం భాగ్యం. అది కోటిపల్లి యాత్ర. ఈ ఊరి పేరు కోటిపల్లి కాదండి, కోటిపల్లి. కోటి ఫలితాలు ఇచ్చేటువంటి క్షేత్రం కాబట్టి కోటిపల్లి అంటారు. ఆలయం యొక్క చరిత్ర అది మాట. దండం పెట్టుకోండి. కోటిపల్లి యాత్రా పరిపూర్ణతా పరిసిద్ధిస్తూ, పునర్దర్శన ప్రాప్తిస్తూ, కార్తీక దామోదర సిద్ధిస్తూ. ఏదైనా దక్షిణ ఇస్తే ఇక్కడ అందరూ తీసుకుంటానండి. ఈ వాళ్ళతో కార్తీక మాసం లాస్ట్ అమావాస్య మాట. ఏం చేసినా మంచిది మాట అండి. అది తీసేస్తే మళ్ళీ వచ్చేస్తాం.